హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ రొయ్యల బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రాన్స్ బిర్యానీ అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా పచ్చి రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడర్, కస్తూరి మేతి, పసుపు, అలాగే ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి మెత్తగా. అలా వేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, కారం వేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపి 1 గంట లేదా 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. బిర్యానీకి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కారం సరిపోయిందనేది చూసుకున్న తర్వాత తగినంత పెరుగు తీసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే 1 కేజీ రొయ్యలకి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఆ తర్వాత రైస్లోకి కొంచెం నూనె లేదా నెయ్యి తీసుకోండి. గరం మసాలాలు వేసి ఉడికించుకోవాలి. 80% ఉడికేటట్టు చూసుకోవాలి బిర్యానీకి రైస్, బాస్మతి రైస్. మధ్యలో 2-3 సార్లు కలుపుతూ అలా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని నెయ్యి లేదా నూనె వేసుకొని బిర్యానీకి చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో దీనికి కూడా అలా చేసుకోవచ్చు. అలా రైస్ తీసుకొని ఫస్ట్ ఒకసారి కొంచెం, ఆ తర్వాత పేస్ట్ని అందులో వేసుకోవాలి, రొయ్యల పేస్ట్ని. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట. రొయ్యలు కూడా మంచిగా ముక్క బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టెప్పు రైస్, ఒక స్టెప్పు రొయ్యలు వేసుకున్న తర్వాత మళ్ళీ 3వ స్టెప్పు రైస్ తీసుకోవాలి. అలా మొత్తం తీసుకున్న తర్వాత లాస్ట్లో ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం తీసుకోవాలనుకుంటే కలర్ ఫుడ్ తీసుకోండి. పైన అలా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా నూనె వేసుకోవచ్చు. అలా నూనె తీసుకున్న తర్వాత నెయ్యి, నూనె 2 కలర్ ఫుడ్ పైనుంచి వేసుకోవాలి. ఆ తర్వాత దమ్కు చేయాలి. ఇలా మనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా కింద ఒక గిన్నె లేదా తవ్వ తీసుకోండి. అలా పెట్టేస్తే మాడదు అనేది తలగదనమాట బిర్యానీ. చూడండి, ఇలా చక్కగా వచ్చేసింది. 1 గంట అయితే సరిపోతుంది సిమ్లో పెట్టేసి, లేదా అర్ధ గంట ఫుల్ పెడితే అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు రొయ్యల బిర్యానీ.